తెలంగాణ ప్రజలకు నమస్కారం. ఈరోజు తెలంగాణలో అనేకమైన విధ్వంసాలు భాగంగా మరి మూసి ప్రక్షాళన పేరుతోని మరి ఈరోజు చాలా కొన్ని వేల ఇండ్లు ఈరోజు నోటీసులు పంపినరు. చాలా వరకు ఇండ్లు కూలగొట్టినరు, ఇంకా కొన్ని కూలగొట్టబోతుండ్రు. ఈరోజు దానికి చాలా రీజన్ చెప్పారు. సరే, వారికి నోటీసులు ఇచ్చిండ్రు, ఇయ్యలేదు, అవి వాళ్ళకు సక్రమంగా కట్టిండ్రు, వాళ్ళ పర్మిషన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా ఇప్పుడిప్పుడు చర్చలకు వస్తున్నాయి. చాలా మాట్లాడిన తర్వాత గతంలో ఇప్పుడు హైడ్రా ఆఫీసు బఫర్ జోన్ లో ఉందని చెప్పిన తర్వాత, సెక్రటరియట్ బఫర్ జోన్ లో ఉందని చెప్పిన తర్వాత, జిహెచ్ఎంసీ బఫర్ జోన్ లో ఉందని చూపించిన ఆర్బిఎక్స్ పోస్టర్ వేసిన తర్వాత ఈ రోజు ప్రభుత్వ కార్యాలయం ఉండొచ్చు, వాటిని ముట్టుకోనికి వీల్లేదు అని చెప్పి ఉండొచ్చు అనే ఒక రూల్ తీసుకొని వచ్చిండ్రు. ఎందుకంటే వాటిపైన అసలు వాళ్ళకి అవగాహన లేదు. ఆ రూల్స్ అనేది నువ్వు హైడ్రా ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేస్తున్నావో, హైడ్రా డెమాలిషన్స్ ఎప్పుడైతే చేయబోతున్నావో, అవన్నిటికీ నువ్వు ముందే ఏ రూల్స్ ప్రకారము ఏ బిల్డింగ్స్, ప్రభుత్వ బిల్డింగ్స్ ఉన్నాయి, హైడ్రా డెమాలిషన్స్ కిందికి రావు, ప్రజల కోసం ఉన్నాయి కాబట్టి. సెక్రటరియట్ ఉన్నది, ప్రజల కోసం రాదు, జిహెచ్ఎంసీ కట్టడానికి రాదు అని అవన్నీ ముందే చెప్పాలి. పర్మిషన్స్ ఉన్నాయి, మేము కూలగొట్టామని ముందు చెప్పాలి. కానీ కూలగొట్టిన తర్వాత చాలా మంది రోడ్ల మీద పడ్డ తర్వాత, వాళ్ళ హక్కులను హరించిన తర్వాత ఈ రోజు మీరు ఏమని అంటున్నారంటే ఇవి మేము కూలగొట్టామని అంటారు. ఎందుకంటే మేము మేలేచి చూపించిన తర్వాత, సరే ఇప్పుడు జరిగిన నష్టం ఏమిస్తావు తర్వాత. ఈ రోజు మనం ఉన్నది ఇక్కడ కృష్ణకాంత్ పార్క్ దగ్గర మనం ఉన్నాం. ఈ కృష్ణకాంత్ పార్కు దీన్ని గతంలో యూసుఫ్ గూడ పెద్ద చెరువు అనేది, ఇది దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పెద్ద చెరువు. ఇక్కడ చాలా మంది కాంట్రాక్టర్లు తీసుకొని వచ్చి వాళ్ళ మట్టి కానీ ఎక్కడ డెమాలిషన్ జరిగిన మట్టి అంతా ఇలా పోస్టోళ్ళు అన్నట్టు కాంట్రాక్టర్స్ అక్రమంగా. అది అయితే ఇది ఈ రోజు ఎక్కడ కూడా మీరు గూగుల్ మ్యాప్స్ లో ఈ చెరువు దొరకది. ఈ పెద్ద చెరువు ఒకప్పుడు చెరువు ఉండే అనే గూగుల్ మ్యాప్స్ లో దొరకది, హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న లిస్ట్ లో దొరకది. ఇగో ఇక్కడికి వస్తుంది, ఇగో ఇది యూసుఫ్ గూడ, ఇది కృష్ణకాంత్ పార్క్. ఇది అంటే కృష్ణ పార్క్ అంటే పెద్ద చెరువు, యూసుఫ్ గూడ పెద్ద చెరువు. ఇప్పుడు దాంట్లో కృష్ణ కాంత్ పార్క్ కట్టారు. ఇది కట్టింది ఎవరు అంటే చంద్రబాబు నాయుడు పీరియడ్ లో కట్టారు. దీని వెనక పోతే దీని చరిత్ర నేను వేరే చెప్తా, ఎవరెవరు ఇల్లు ఉన్నాయనేది చెప్తా. ఇది పెద్ద చెరువు. ఇప్పుడు ఈ చెరువు ఇలా కనిపించాలి కదా. ఇగో ఇక్కడ హుసేన్ సాగర్ ఉంది, ఇక హుసేన్ సాగర్ కనిపిస్తుంది. హుసేన్ సాగర్ లేకుంది, ఉస్మాన్ సాగర్ లేకుంది, హిమాయత్ సాగర్ లేకుంది, దుర్గం చెరువు లేకుంది, గోపి చెరువు ఉంది, షామీర్పేట్ సాగర్ ఉంది, నాగార్జున సాగర్ ఉంది, అల్వాల్ లేకుంది, లోటస్ పాండ్ ఉంది, గండిపేట్ లేకుంది. ఓకేనా. ఇక ఇది హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న పేర్లు. ఇళ్ళెల్లా కూడా ఇక దీని పేరే లేదు, పెద్ద చెరువు పేరే లేదు. ఈరోజు నేను హైడ్రా అధికారులను కానీ మున్సిపల్ శాఖ దగ్గర పెట్టుకున్న మన రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నది ఒకటే. ఈ రోజు ఈ చెరువు మీరు హైడ్రా స్టార్ట్ చేసింది కదా, హైడ్రా స్టార్ట్ చేసినప్పుడు మరి అన్ని చెరువుల లిస్ట్ ఎందుకు లేకుండే. ఇందులో సున్నం చెరువు ఉంది, ఇక్కడికి వచ్చే సున్నం చెరువు ఉంది, ఇంకా దీని చుట్టూ గుల్లగొట్టిన ఇందులో ఉన్న ఇది దాదాపు 100 సంవత్సరాల కింద మ్యాప్. ఈరోజు మీరు స్టేట్ సర్వే దానిలో పోతే దీని లిస్ట్ లేదు. మీరు ఏ సర్వే దానిలో లిస్ట్ చూసినా మీకు ఇది లేదు. ఈ మ్యాప్ దాదాపు ఒక 2 నెలలకెళ్ళిన కష్టపడితే నాకు ఇది ఒరిజినల్ మ్యాప్ దొరికింది. 100 సంవత్సరాల కింద ఉన్న మ్యాప్ లేటెస్ట్ గా తీసుకోవడం జరిగింది. ఇందులో ఈ చెరువు ఎందుకు గాయబైపోయింది, దీని వెనుక ఉన్న ఇండ్లెవరి, ఇందులో ప్లే చేసింది ఎవరంటే ఆనాడున్న చంద్రబాబు నాయుడు. ఈ రోజు జిహెచ్ఎంసీ అంటే హైదరాబాద్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ డెవలప్మెంట్ అథారిటీకి దానికి అడ్వైజర్ గా ఎవరున్నారంటే ఈరోజు చంద్రబాబు నాయుడు మనిషి, ఆంధ్రాకు సంబంధించిన వ్యక్తి రఘునాథ్ రెడ్డి అనే ఆయన పెట్టిండ్రు. ఎందుకనంటే ఇటువంటి లొసుగులు ఏవి కూడా బయటపడద్దని. దీని వెనుక ఎవరెవరు ఉన్నాయి, దీని వెనుక బఫర్ జోన్ ఎక్కడ దాకా ఉన్నది, ఇది 100 ఎకరాల విస్తీర్ణం అయితే దీని గురించి మీరు ఏది బఫర్ జోన్ కిందకి వస్తారా, చెరువు కింద పెట్టినరా లేదా అనేది ఈ రోజు ప్రభుత్వం తేటపరచాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజు వేల ఇండ్లు కూలగొట్టిన తర్వాత మేము పర్మిషన్ ఉన్న ఇండ్లు కూలగొట్టము, పర్మిషన్ తీసుకున్న కూలగొట్టము. మరి కూలగొట్టిన వాళ్ళ సంగతి ఏంది, మీరు వారికి నష్టపరిహారం ఇవ్వాలా వద్దా? 2013 చట్టం ఏం చెప్పింది, ఇప్పుడు ఇండ్లు పోయిన వాళ్ళకి ఇల్లు, జాగా పోయినానికి జాగా, గుడిపోతే గుడి, బడిపోతే బడి. అది ఇంప్లిమెంట్ చేయకుండా మీరు ఏ విధంగా కూలగొడుతున్నారు. అది ఫ్రేమ్ చేసింది 2000 చట్టం తీసుకొని వచ్చింది ఆ రోజు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం తీసుకొని వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు యూపీఏ సర్కార్ తీసుకొని వచ్చింది ఆ చట్టం. ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా మీరు ఈ రోజు దహాడే దాదాపు 1000 మంది ఈ రోజు నిరాశ్రయాలను చేసింది. ఈరోజు ప్రభుత్వం వాళ్ళందరూ కూడా కంపన్సేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది, వాళ్ళందరూ కూడా నష్టపరిహారం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజు ఈ లిస్టులలో మీరు ఈ చెరువులను గాయబ్ చేయాల్సిన అవసరం ఏమున్నది? ఎవరి ఆదేశానుసారం చేసిండ్రు, ఎవరు పరిపాలన చేస్తుండ్రు? ఈరోజు ఇక్కడ చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో తెలంగాణ నడుస్తుందా, లేకుంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నడిపిస్తుందా? ఇక్కడ దాదాపు 8 మంది అడ్వైజర్స్ ను ఆంధ్రాకి వెళ్ళి తెచ్చుకొని ఈ రోజు నడిపిస్తున్నారు. మరి నేను ఒకటే అడుగుతున్నా, ఈ రోజు
పెద్ద చెరువు 100 కిలోమీటర్ 100 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న ఈ కృష్ణకాంత్ పార్క్ గతంలో ఉన్న పెద్ద చెరువు ఈ లిస్ట్ లో ఎందుకు లేదు? ఎందుకు ఇంట్లో చూపెడతలేరు? ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి మనం కొన్ని ఇండ్లు దీనికి దగ్గరలో ఉన్న అంటే దీని బఫర్ జోన్ లో ఉన్న ఇండ్లు కొన్ని పెద్ద విఐపి లైన్లు నేను ముందుకు పోయినాక నేను చూపెడతా. మనం ఇక్కడికి వెళ్ళి అక్కడికి పోదాం.